హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు. సంక్రాంతికి మేము మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా ఊర్లో చేసుకున్నాం అనమాట పండుగ. అండ్ మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి. సంక్రాంతి అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ముగ్గులు కదా. సో ముగ్గులు, కలర్స్ అవన్నీ లేనిది అసలు పండుగ చేసుకున్నట్టు కంప్లీట్గా ఉండదు. సో మేము కూడా మార్నింగ్ లేవగానే ముగ్గులతో స్టార్ట్ చేసాము డేని. అండ్ మీరు ముగ్గులు వేసుకున్నారా లేదా చెప్పండి. అండ్ ఇక్కడ మమ్మీ గేట్ ముందు చుక్కల ముగ్గు వేస్తుంది. సో అది కంప్లీట్గా రోడ్ ఉండే, అందుకే చిన్న ముగ్గు వేసాము, లేదంటే పెద్దదే వేస్తుండే. అండ్ వన్ సైడ్ మేము ముగ్గులు కలర్స్ వేస్తుంటే అమ్మమ్మ ఇక్కడ గొబ్బెమ్మలు చేస్తుంది పెట్టడానికి. మీరు సంక్రాంతికి గొబ్బెమ్మలు పెడతారా లేదా చెప్పండి. మేమైతే కంపల్సరీ ప్రతి ఇయర్ పెడతాము. సో కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టరు కదా. సో అది వాళ్ళ ఇష్టము. అండ్ కొందరికి పెట్టాలి అని ఉంటుంది, కొందరికి ఉండదు, చేయడానికి రాదు, తెలీదు. సో మేమైతే పక్కా ప్రతి ఇయర్ గొబ్బెమ్మలు పెడతాము ముగ్గు వేసి. నేను కలర్స్ అన్ని వేస్తుంటే మమ్మీ దానికి అవుట్లైన్ వేస్తుంది అనమాట. సో నాకు ఏదైనా డిజైన్ వేసినప్పుడు అది కరెక్ట్గా రాకపోతే మళ్ళీ రబ్ చేసి ఎన్నిసార్లు అయినా కరెక్ట్గా వేస్తాను. అండ్ కలర్స్ కూడా అంతే, ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని నీట్గా వేయాలి కలర్స్. అట్లా వేసినప్పుడే నాకు కంప్లీట్గా అనిపిస్తుంది. ఇయర్లీ వన్సే కదా వేసేది, అందుకే నేను ప్రాపర్గా మంచి డిజైన్స్, మంచి కలర్స్ చూస్ చేసుకొని వేస్తాను ప్రతిసారి. వన్ సైడ్ అయితే ముగ్గు కలర్స్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ సైడ్కి కూడా కొంచెం ప్లేస్ ఉండే అనమాట. సో అది ఎందుకు ఖాళీగా ఉంచడం, కొంచెం మంచిగా అక్కడ కూడా కలర్స్ వేద్దామని, ఫొటోస్ దిగడానికి వస్తుందని కలర్స్ స్టార్ట్ చేసాము. అండ్ ఈ డిజైన్ అయితే వేసింది నేను. అండ్ గేట్ ముందు ఒక చుక్కల ముగ్గు మమ్మీ వేసింది. నాకు అంత చుక్కల ముగ్గు రాదు, అందుకే నార్మల్గా ఉంటాయి కదా చాక్ పీస్తో వేస్తారు చుక్కలు లేకుండా. సో అలాంటి ముగ్గు సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్లో చూసుకుంటూ వేసిన. మీకు ఎలాంటి ముగ్గులు వచ్చో చెప్పండి. నాకైతే ఇట్లా చుక్కల ముగ్గులు కాకుండా నార్మల్గా వేస్తారు కదా ఫ్రీ హ్యాండ్తో, సో అవి అయితే చాలా ఇష్టము. అండ్ పెద్దగా కూడా కనిపిస్తుంది, స్పేస్ కూడా కవర్ అవుతుందని అది సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసాము. కలర్ కాంబినేషన్ కూడా చాలా టైం పట్టింది సెలెక్ట్ చేసుకొని వేయడానికి. అండ్ ఏది పడితే అది వేస్తే కూడా వేసిన ముగ్గుకి అంత కళ ఉండదు కదా. సో అట్లా మాకు చాలా టైం పట్టింది అన్ని కలర్స్, ముగ్గులు అండ్ అవుట్లైన్ వేయడము. అండ్ ఆల్మోస్ట్ 11:30, 12 అయిందనమాట కంప్లీట్ చేయడం ముగ్గులన్నీ. ఫైనల్గా అయితే ముగ్గు కలర్స్ వేయడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ అమ్మమ్మ గొబ్బెమ్మలు కూడా పెట్టేసింది అనమాట. సో ఇది కంప్లీట్ అవ్వగానే ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ వేసింది అత్తమ్మ. సో దోశ తినేసి ఫ్రెష్ అప్ అయ్యాను. సో మీరు సంక్రాంతికి పొంగల్ చేసుకుంటారా లేదా చెప్పండి. అండ్ సంక్రాంతి అంటే మా సైడ్ ఫస్ట్ పొంగలే ఉంటుంది, పొంగల్ లేని డే స్టార్ట్ అవ్వదు. సో ఇదే దేవునికి నైవేద్యం లాగా కూడా పెడతారు. ఇవి వచ్చేసి నువ్వుల రొట్టెలు అనమాట. సంక్రాంతికి ముందు రోజు వేస్తారు, భోగి పండగ వేసుకుంటాం కదా, భోగి మంటలు. సో అప్పుడు చేస్తారనమాట మా సైడ్ నువ్వుల రొట్టెలు. సో నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుని మొక్కుకొని పొంగల్ తిన్నాను. అండ్ మీకు ఎంతమందికి పొంగల్తో హాట్ ఇష్టమో చెప్పండి. అండ్ నేనైతే పొంగల్ ప్లస్ మురుకులు వేసుకొని మంచిగా టీవీ షో చూసుకుంటూ తిన్నాను. ప్రతి పండుగకి ప్రతి ఫెస్టివల్కి వస్తాయి కదా కొన్ని షోస్, సో అవి చూసుకుంటూ తిన్నా అనమాట. సో వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం అయిపోయింది. సో ఇక్కడ మాకు చాలా బోర్ కొట్టేసరికి మేము గేమ్స్ ఆడదామని క్యారమ్స్ స్టార్ట్ చేసాము. సో గ్రూప్స్గా అండ్ బెట్ వేసుకొని ఆడాము. చాలా ఫన్గా ఉండే. అండ్ మీకు డైరెక్ట్ వాయిస్ అయితే పెట్టలేను, కానీ చాలా ఎంజాయ్ చేసాము పిల్లలందరం కలిసి. అండ్ అందరు ఉన్నప్పుడు ఫుల్ ఎంజాయ్ ఉంటుంది కదా. నేను చిన్న ఉన్నప్పుడు క్యారమ్ బోర్డ్ అయితే ఫుల్ ఆడుతుండే, కానీ ఇప్పుడు తగ్గిపోయింది, మొత్తం ఫోన్లో వచ్చేసినాయి కదా గేమ్స్. సో అలా తగ్గిపోయింది. అండ్ మీకు కార్డ్స్ ఆడడం వచ్చా లేదా చెప్పండి. నాకైతే మా తమ్ముళ్ళే నేర్పించారు ఆడడము. అండ్ నేనైతే ఫస్ట్ టైం ఇది ఆడడం, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. టైం పాస్ అయింది డే మొత్తం. కొంచెం సేపు క్యారమ్స్, కొంచెం సేపు కార్డ్స్ ఆడుతూ టైం పాస్ చేసాము మేమైతే మధ్యాహ్నం వరకు. అండ్ అది కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడో ఫొటోస్ కనిపించాయి, ఇవన్నీ పాతవి. సో అవి అయితే చూసుకొని గుర్తు చేసుకున్నాము అన్నీ. అండ్ చిన్న ఉన్నప్పుడు చాలా కామెడీగా ఉంటుంది కదా ఫేస్. సో అలా చూస్తూ టీజ్ చేసుకుంటూ టైం పాస్ చేసాము.
ఇంకా మధ్యాహ్నం వరకు అలా గేమ్స్ ఆడుతూ కార్డ్స్ ఆడుతూ ఫొటోస్ చూసుకుంటూ ఫుల్ టైంపాస్ చేసాము. అండ్ లంచ్ చేసిన తర్వాత పైకి వచ్చాము మేము టెర్రస్ మీదకి 3:34కి అట్లా. సో ఎండ మొత్తం పోయినాక కైట్ ఎగరేద్దామని. అండ్ మీరు కైట్ ఎగరేసారా లేదో చెప్పండి. మేమైతే మస్త్ ఎంజాయ్ చేసాము కైట్స్తో పిల్లలందరం కలిసి. అండ్ నేనైతే ఎగరేయలేదు. ముందు రోజైతే ఫ్లైట్ చేయడానికి ట్రై చేశాను కానీ నాకు రాలేదు. మామ అయితే హెల్ప్ చేశాడు. వన్ సైడ్ మా అమ్మ వాళ్ళందరూ కైట్స్ ఎగరేస్తుంటే మేము కిందికి వెళ్ళి రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ దిగుదామని పైకి వచ్చాము టెర్రస్ మీదకి. సో అలా కొన్ని ఫొటోస్ తీసుకొని కొన్ని వీడియోస్ తీసుకొని మా సంక్రాంతి డేని ఇలా ఎంజాయ్ చేసాము. మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం షేర్ చేయడం కూడా మర్చిపోకండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.